శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు ఆగస్టు మాసంలో 7వ తేదీ అనగా మనకి గురువారం తేదీ. ఈ రోజున మీరు జాగ్రత్తగా ఆలకించండి. సంశయం, సందేహం ఉంటే ఈ వీడియో ఇక్కడే విడిచిపెట్టండి. ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా హెచ్చరిక అయినా, సూచన అయినా తీసుకుని వాస్తవ పరిస్థితిలో జోడించి అనుసంధానం చేసి చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఈ రోజున వీరికి దినఫలాల ప్రకారం ఏం జరగబోతుంది అనే విషయం గురించి విపులంగా ఈ వీడియోలో తెలుసుకునే ఈ ప్రయత్నం గురించి మీరు ఖచ్చితంగా ఆలకించండి, ఆలోచించండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున ఈ రాశి జాతకులు మిమ్మల్ని కాదు అనుకుని తూలనాడి వ్యర్థ మాటలు మాట్లాడి మిమ్మల్ని కించపరిచి వెళ్లిపోయిన వారే తిరిగి మీ కాళ్ల వద్దకొస్తారు. మీరు వింటుంది వాస్తవమే. ఇలా జరగక మానదు. ఇది గ్రహ గోచర స్థితి. ఈ స్థితిని మార్చడం ఎవరి తరమూ కాదు. ఏం జరగబోతుంది, అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో చూసి సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే చాలా మంచి తత్వం కలిగి ఉంటారు. ఓర్పుగా ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ వీరు పాత స్నేహాలను, పాత బంధాలను, పాత బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. ఎవరి కోసం విడిచిపెట్టరు. దురుసుగా తూలనాడుతూ మాట్లాడడం ఈ రాశి జాతకుల చర్య కాదు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక రంగంలో ఈ రాశి జాతకులను మించిన వారే ఎవరూ ఉండరు. అంత దూకుడుగా వ్యవహరిస్తారు. కానీ వీరి మంచితనంతో లాభాన్ని అందుకోలేకపోతున్నారు. రావాల్సినది రాకపోగా నష్టం వస్తుంది. కార్యదీక్షత, దక్షత కూడా వీరికి అధికంగానే ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఈ రాశి జాతకులు కార్య సాధన చేయడానికి ఇష్టపడతారు, పూనుకుంటారు. అయితే మరి ముఖ్యంగా మనం విషయంలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర పరిస్థితి గురించి మనం చెప్పుకోవాల్సిందే. ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక ఈ రోజు నెరవేరబడే సూచన కనిపిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని కాదు అనుకున్నారు, తూలనాడారు, వ్యర్థ మాటలు మాట్లాడారు. మీ నుంచి దూరం జరగడమే వారి ధ్యేయంగా ముందుకు సాగిపోయారు. అటువంటి వ్యక్తులు తిరిగి మీ కాళ్ల వద్దకొస్తారు. వారు బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఒకప్పుడు వారితో మీరు స్నేహాన్ని, బంధుత్వాన్ని ఎంతగానో కోరుకున్నారు, ప్రేమించారు, ప్రేమను పంచారు. వారు రొట్టె ముక్కలాగా ప్రేమను విరిచి తుంపి మీ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆ రొట్టె ముక్కే మీ మనసు అని చెప్పొచ్చు. మీ మనసు విరిగిపోయింది. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఈసడించుకున్నారు. మీరు వారిని సాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తల పొగరుగా మాట్లాడారు. ఇది మీకు చాలా రోజుల నుంచి ఒక బాధను మిగిల్చిన అంశం. ఈ విధంగా చాలా కాలంగా ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన పరిస్థితులను కూడా ఎన్నో చూశారు. ఎన్నోసార్లు మర్చిపోదామనుకున్నారు. కానీ పదే పదే ఆ విషయాన్ని మర్చిపోలేక గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఈ రోజే కనిపిస్తున్నాయి. ఏదైనా సహాయం నిమిత్తం మీ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలరు అనే ఉద్దేశ్యంతో
మీ వద్దకు వస్తున్నారు. కానీ అటువంటి సాయం మీరు మాత్రమే చేయగలరంటూ భగవంతుడే వారికి గుణపాఠం చెప్పాడు. వారి ఆలోచనలు మార్చాడు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరకు వచ్చే అవకాశం ఈ రోజునే కనిపిస్తుంది. ఇది మీకు మానసిక సంతృప్తిని ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని ఈసడించుకున్న వ్యక్తులు మీ దగ్గరకు రావడం, మిమ్మల్ని సహాయం అడగడం. మీరు సహాయం అడిగినప్పుడు వారు అస్సలు ఎప్పుడూ కూడా సాయం చేయలేదు. కానీ మిమ్మల్ని సాయం అడిగి రావడం మీకు ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీతో తల పొగరుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు తలదించుకుని మీ దగ్గరకు రావడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ రాశి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశం భగవంతుడే ఇచ్చాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం, వృత్తి రీత్యా ఏదైనా అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తుంటే అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పొచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు బంధువులతో కూడా ఈ రోజున చిన్న మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త చాలా అవసరం. అలాగే మీ అహంభావం కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్త అవసరము. పంతాలు, పట్టింపుల కంటే కూడా బంధాలు చాలా ఎక్కువ. ఈ విషయాన్ని గమనించుకోండి. దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సంఘటన జరగబోతుంది. మిమ్మల్ని కాదు అనుకున్న వ్యక్తులు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని సాయం అడగడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేసే పరిస్థితి ఉంది. ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి, పెట్టుబడి కోసం డబ్బులు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతుంటే పెట్టుబడికి సంబంధించిన ధనం అనేది దొరికే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అప్పుల ఊబిలో కూరుకొని పోయి బయటపడే మార్గం తెలియక సతమతమవుతుంటే అప్పుల ఊబి నుంచి ఖచ్చితంగా బయటకొస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారు. మొదలు పెట్టలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. డబ్బు సమకూరడం లేదు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి లేదా మీ యొక్క మిత్రుల నుంచి సపోర్టు లభించడం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పని ఈ రోజు మొదలు పెడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు కొన్ని పనులను మొదలు పెట్టారు కానీ మధ్యలోనే ఆపేశారు. పరిస్థితులు అనుకూలించలేదు. కానీ ఏమాత్రం నిరాశ మిమ్మల్ని ఆవహించలేదు. ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకే అనుకూలంగా మారుతుంది. ఈ రాశి జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతుంది. ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఉద్యోగ సమస్యలతో బాధపడుతుంటే, ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలున్నాయి. కార్యాలయంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏ విషయంలో అయినా సరే మీరు డిప్రెషన్ కి లోనవుతుంటే, సమస్య పరిష్కారం దొరకక సతమతమవుతుంటే ఈ సమస్యకు ఈ రోజునే పరిష్కారం ఊహించని రీతిలో వస్తుంది. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యుల నుంచి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. వివాహ సంబంధాల కోసం గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నవారు, ప్రయత్నం చేస్తున్నవారు ఈ రోజున మీ ముందుకు ఒక మంచి గైడెన్స్ తో కూడిన లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన ఒక సంబంధం వస్తుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఈ విధంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ రోజు మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగ్గట్లుగా ఒక మంచి సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ కమ్యూనికేషన్ మార్గం అయితే ఒకటి వస్తుంది. దీని కారణంగా మీరు గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తూ గెట్ టుగెదర్ లేదా వారితో మాట్లాడాలని ప్లాన్ చేసుకుంటుంటే మీ యొక్క మిత్రులు అలాగే చిన్ననాటి స్నేహితులు వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ ని కానీ దొరకపుచ్చే అవకాశం ఉంది. ఇలా దినఫలాల ప్రకారం కనిపిస్తుంది.
చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆదాయ మార్గానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు కూడాను పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు. ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ యత్నం చేస్తూ చక్కటి అవకాశం దొరకడం లేదండో నిరుత్సాహపడుతున్నారా? చక్కటి అవకాశం ముందుకొస్తుంది. ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రాణమిత్రులతో ఈ రోజున చిన్న చిన్న మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరమంటూ హెచ్చరికగా చెప్పొచ్చు. అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకులకు జరగబోతుంది, ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులు నిత్యము కూడా శని భగవానుని ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుని నిందించే మాటలు మాట్లాడకండి. శని స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. అలాగే శనికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు తప్పక పొందుకుంటారు. నిత్యము కూడా శని భగవానుని ఆరాధించడం మర్చిపోవద్దు. శివారాధన కూడా తప్పనిసరిగా మేలు చేస్తుంది. విష్ణు ఆరాధన కూడా మానసిక స్థైర్యం కలగజేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి జాతకులకు ఎంతో అనుకూలదాయకమైన యోగాన్ని కలిగింపజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.